హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన సంతానం లేని వారికి సంతానం కలిగించే ఒక అద్భుతమైన గుడి గురించి మీకు ఈరోజు వివరిస్తాను. ఈ గుడి పేరు శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడి అంటారు. ఇక్కడ గుడి పేరులోనే ఉంది సంతానం కలిగించే దేవుడని. కాబట్టి ఇక్కడికి పిల్లలు లేని వారు, కొత్తగా పెళ్ళైన జంట వచ్చి పిల్లలు కలగాలని మొక్కుకున్నట్లయితే వారికి సంతానం త్వరగా అవుతుంది. అలాగే ఒక పెళ్ళై 10 సంవత్సరాలు దాటినా సరే ఇంకా సంతానం లేని వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసి దేవుడికి పొంగల్ని ఇచ్చి మొక్కుకున్నట్లయితే ఇక్కడ తొందరగా సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వారి యొక్క సంతాన సాఫల్యాన్ని ఇక్కడ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా సంతానం లేని వారు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని అక్కడ స్వామివారికి పులిహోర మరియు పొంగలి చేసుకొని ఇక్కడ తిరిగి ప్రదక్షిణ చేసి ఆ దేవుడిని సంతానం కలగాలని కోరుకుంటే ఆ దేవుడు మీకు వెంటనే అంటే కొద్ది రోజుల్లోనే సంతానం కలిగేటట్టు దీవిస్తారని ఇక్కడ నానుడి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే శ్రీ స్వామివారి గుడి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి అలాగే నాగుల పుట్ట కూడా ఉంది. ఇక్కడికి వచ్చి పుట్టెంటికలు మరియు చెవులు కుట్టే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటారు భక్తులు వచ్చి. అలాగే మేము కూడా అంటే మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ఇక్కడ చెవులు కుట్టించాం. అలాగే మేము అందరం కూడా ఇక్కడ చెవులు కుట్టించుకున్నాం. ఒక 8 మంది దాకా కుట్టించుకున్నాం ఒకేసారి మూకుమ్మడిగా. కాబట్టి ఇక్కడ ఎంతో పుణ్యం మరియు కలుగుతుంది ఈ దేవుని దర్శించుకున్నట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ ఇది ఖమ్మం రోడ్డు మరియు ఖమ్మం నుంచి వెళ్ళే రోడ్లో జూలూరుపాటి దగ్గరలో కాకర్ల అనే ఊరు ఉంది. అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ స్వామివారు గుట్ట పైన వెలిశారు. ఈ గుట్ట పేరు పాలగుట్ట అని కూడా అంటారు. ఇక్కడ పాలకర్రలు మన శంకుస్థాపనలో పాలకర్రలు పెడతాం కదా, ఆ పాలకర్రలు ఈ గుడి చుట్టూరా ఉన్నాయి. కాబట్టి ఈ గుట్టకు కూడా పాలగుట్ట అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ స్వామివారికి హోలీ పండుగ రోజున మంచిగా కళ్యాణం కూడా జరిపిస్తారు. అక్కడ ఎంతో సందడిగా ఉంటుంది. కళ్యాణం రోజున హోలీ పండుగ రోజున జరుపుతారు. కాబట్టి ఇక్కడికి భక్తులు కోకొల్లలుగా వచ్చి స్వామివారిని మంచిగా దర్శనం చేసుకొని వారి యొక్క సంతానానికి మరియు వారి యొక్క కోరికలకు మరియు వారి యొక్క ధన ప్రాప్తికి ఇక్కడ ఆరోగ్యానికి ఎంతో స్వామివారు పూజించుకున్నట్లయితే వారందరికీ కూడా వారి అభిష్టాల మేరకు ఇక్కడ మొత్తం కూడా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ దేవుని యొక్క దర్శనం చేసుకోండి. ఇక్కడ మా పిల్లలు కూడా కొబ్బరికాయ కొట్టడానికి చాలా ఆరాటపడుతున్నారు. ఒకరి తర్వాత నేను కూడా ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని కొట్టాను. వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి చేత కావట్లేదు. అలాగే ఇట్లా దేవుడికి దర్శనం చేసుకొని స్వామివారి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మంచిగా పూజ చేసుకున్నట్లయితే మంచిగా పుణ్యం కలుగుతుంది. అలాగే ఇక్కడ కొద్దిగా గుట్ట దగ్గర దూరం ఉంటుంది కాబట్టి అయ్యగారు తొందరగా వెళ్ళిపోతాడు. 12 గంటలకల్లా వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం కొద్దిగా లేటుగా వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా వీలు చూసుకొని పొద్దున్నే ఉదయాన్నే దర్శనం చేసుకోండి. అక్కడ గుట్ట పైన చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. చుట్టూ కూడా పంట పొలాలు చాలా అద్భుతంగా మీకు కనువిందు చేస్తాయి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా భోజనాలు చేసుకొని వన భోజనాల టైప్ కూడా చేసుకోవచ్చు. చాలామంది కూడా భక్తులు అలానే వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని తర్వాత వంటలు చేసుకొని తిని ఆ తర్వాత వారి సొంత ఊరికి వెళ్తారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా పెద్ద ఇబ్బంది పడాల్సిన లేదు. చూడండి, మా అత్తయ్య గారు పొంగల్ చేసుకొని మొత్తం గుడి ప్రదక్షిణ చేసి ఇక్కడ మొక్కు తీర్చుకున్నారు. అలాగే మళ్ళీ ఇక్కడ లోపల దర్శనం చేసుకుంటే స్వామివారిని మీకు చూపిస్తాను. నాకు స్వామివారు అమ్మవారితో పాటు ఉన్నారు. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి అన్నమాట. అయ్యగారు కూడా మంచి నిదానంగా అందరికీ కూడా పూజలు చేసి వారి యొక్క కోరికల్ని స్వామివారికి విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లగాళ్ళు మంచిగా అన్నప్రసన్నం చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పుట్టెంటికల కానించి అన్నప్రసన్నం మరియు చెవులు కుట్టడం మరియు తలనీలాలు సమర్పించుకోవడానికి మంచి అవకాశం కుదురుతుంది ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క కోరికల్ని ఇక్కడ తీర్చుకున్నట్లయితే వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చి ఇక్కడ మా అత్తయ్య గారి కోరిక ఇక్కడ పుట్టెంటికలు మరియు
చెవు కుట్టిస్తానని మొక్కుకుంది కాబట్టి వారికి ఇక్కడ కుట్టించుకోవడం జరిగింది. మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఇతను. ఇక్కడ చిన్నగా గుడి ముందు ఇక్కడ ఉంది కదా, దీన్నే మనం ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు నాగుల పుట్ట కూడా ఉంది. ఇక్కడ ఈ దేవుడికి పుట్టలో పాలు పోసి ఆ తర్వాత మేము చివరిలో చెవులు కుట్టించడం మరియు గుండు చేయించుకోవడం జరిగింది. ఇక్కడ శివుని చుట్టూ మంచిగా ప్రదక్షిణ చేసి ఇక్కడ పుట్టలో పాలు పోసుకొని మంచిగా దర్శనం చేసుకున్నాం. ఎవరికి వారు ఇక్కడ ఈ శివుణ్ణి మంచిగా పూజ చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవచ్చు, మన చేతితోనే చేసుకోవచ్చు. ఆ సదుపాయం ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి శివుడికి మంచిగా మన చేతులతోనే ఈ అభిషేకాలు మరియు అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడికి ముడుపులు కట్టుకోవడానికి చెట్టు ఉంది. సంతానం లేని వాళ్ళు ఇక్కడ వచ్చి ముడుపులు కట్టుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సమస్యలు తీరాలని కోరుకుంటూ ఇక్కడ ముడుపులు కడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముడుపులు కట్టుకోండి. గుడి అవతల గుట్టపైన ఉంది కాబట్టి గుట్టపైన చూస్తే ఊరు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చాలా చుట్టుపక్కల పంట పొలాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పెందలకాటే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఎండ కొద్దిగా తీవ్రంగా ఉంది. మేము ఎండాకాలంలో వెళ్ళాం కాబట్టి కొద్దిగా ఎండ తీవ్రంగా ఉంది. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గుడి ఎంత అద్భుతంగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్?